నేను అప్పుడు రామచంద్ర నాయక్ గారు నేనేమంటానంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఫెయిల్ కావచ్చు కానీ తెలంగాణ రావడం తప్పు కాదనంట. తెలంగాణ రావడం వల్ల మనకు లాభం జరిగింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయం అయింది. రంగారెడ్డి జిల్లాలో జీడిపి పెరిగితే తెలంగాణ ప్రజలు బొంబాయికి వలసలు ఆగిపోలే, దుబాయ్ లో వలసలు ఆగిపోలే, ఆత్మహత్యలు నిరుద్యోగ శాతం పెరిగింది. మనం ఏమంటే తెలంగాణ రావడం వల్ల నష్టమే జరిగింది, లాభం అన్నది నష్టం లాభం కాదు. కేసీఆర్ ఇంకా మోయాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు రాజకీయ తెలంగాణతో పేగుబంధం తెలుసుకున్నాడు. నేను ప్రకాశాలకి ఇందాక ఒకటే చెప్తున్నా, రాజకీయ పార్టీల పట్ల ఇన్నకి వాళ్ళిద్దరు పెద్దలు మేధావులు ఇన్న ప్రకాశ్ అన్న శరత్ సార్ తెలంగాణ అనే పదం పార్టీ పేరులోంచి తీసినోడు మనకు అవసరమా? వాళ్ళ మనకి మేధావి, వాళ్ళ మనకు ఆదర్శం. మొత్తం తెలంగాణ సమాజం 60 సంవత్సరాల త్యాగంతో వచ్చిన తెలంగాణ పేరును తీసి అటు ఎవడిచ్చిండు కేసీఆర్ కి? కేసీఆర్ కుటుంబ అది తెలంగాణ పార్టీ. టీఆర్ఎస్ అనేది మనందరి పార్టీ. అది ఎట్లా పెట్టుకుంటు బీఆర్ఎస్ అనే పార్టీ ఎట్లా పెట్టిండు? ఆ రోజు ఏం చేశారు మీ మేధావులు? నోరు మూసుకున్నారా? డబ్బా కొట్టేదా? ఎట్లా పెడతారు ఆయన? విఠల్ గారు నేను 25 ఏళ్ల జీవితం కోల్పోయింది, శవాలు మోసిన జైల్లోకి పోయిన వాళ్ళు. నేనేంటంటే అన్పార్లమెంటరీ అన్పార్లమెంటరీ బరాబర్ మాట్లాడతాం. వాడు కాకపోతే ఇంకేమైనా అంటాం. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల త్యాగం నుంచి పుట్టింది. శవాలు మోసిన వాళ్ళం. ఇలా ప్రకాశానికి బాధ్యత లేదా? ఎట్లా అయినా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు. తెలంగాణ అనే పేరు ఎందుకు తీసేసామని ఎందుకు వెళ్ళబట్టుకోలే కేసీఆర్ ని? ఇండియా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? మీరు విమర్శలు ప్రకాశంలో మీరు బయటికి రండి, మీ నాయకత్వంలో మనం పనిచేద్దాం. ఇంకా కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ నాయకత్వం అవసరం లేదు. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు తెలంగాణ పేరు తీసేసిన మనకు అవసరం లేదు. ఒక్క నిమిషం రామచంద్ర గారు ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు రెస్పాండ్ కానివ్వండి. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు. ఇప్పుడు విఠల్ గారు ఏమంటారంటే మీరు తెలంగాణ మేధావులే ఉద్యమాన్ని నడిపించారు. ఒక్క నిమిషం రామచంద్ర గారు మౌనంతో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైంది. ఆవేదన విఠల్ గారి ఆవేదన కారణం కూడా అదే. క్రిటిసిజం ఎవరైనా చేయొచ్చు, బట్ ఒక్క నిమిషం. తెలంగాణ వస్తే ఏంటి, తెలంగాణ రాకపోతే ఏంటి, 2 స్ట్రాటజీలతో పనిచేసిన మెదడు కేసీఆర్ది. కేసీఆర్ గారు తెలంగాణ రాకపోతే కూడా పార్టీ నడపాలనుకున్నాడు. తెలంగాణ వస్తే తెలంగాణ దోచుకోవాలనుకున్నాడు, తన కుటుంబానికి దోచి పెట్టాలనుకున్నాడు. ఒక్క నిమిషం అది గతం గడిచిపోయింది. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు మాట్లాడినివ్వండి. రామచంద్ర గారు ఒక్క నిమిషం వి ప్రకాష్, ఎందుకంటే వి ప్రకాష్ గారిని విఠల్ గారు క్వశ్చన్ చేశారు కాబట్టి ఆయన రెస్పాండ్. మా అన్న మా అందరిని ఉద్యమంలో నడిపించిన వి ప్రకాష్ గారు చెప్పండి. మీ ధర్మపురి దగ్గర గోదావరి నీళ్లతో వ్యవసాయం చేస్తారు కదా? అవును. వల్పడ దాపడ కరెక్ట్ ఉంటే బండి చక్కగా నడుస్తుందండి. వల్పడ దాపడ సరిగ్గా లేకపోతే నడవది. ఆయనేమో ఉడుకునెత్తరు ఉన్నాడు, ఆయన మేధావి. మేమేమో సామాన్యులము, మాకు ఉడుకు రక్తం లేదు. ఇదివరకు గిట్లనే నేను కూడా తొందరపడితే బ్రెయిన్ లో రక్తనాళాలు చేయిపోయినాయి. అది విఠల్ గారికి మరి ఆవేశం ఎందుకు వస్తుందో, ఎందుకు ఆగమవుతున్నాడో, ఎండ్ రిజల్ట్ ఏంటో తెలియదు. పేరు తీసినప్పుడు మనం కేసీఆర్ గారిని గట్టిగా ప్రశ్నించలేకపోయామన్నా. బీఆర్ఎస్ పార్టీ ఆయన సొంత ఆస్తా? కేసీఆర్ బాధితుల సంఘానికి మీరందరూ నాయకులే. రామచంద్ర గారు ఒక్క నిమిషం. బాధితుల సంఘానికి రామచంద్ర గారు ఒక్క నిమిషం. బాధితులే. ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం. ఒకరినొకరు మీరు బాధ పెట్టుకోవద్దు. కూడా ఆవేదన వి ప్రకాష్ గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నిజంగా నేను చెప్తున్నా, ఈ చర్చలో ఉన్న వాళ్ళంతా మేధావులు. విఠల్ గారు నేను 2009లో December 9 స్టేట్మెంట్ వచ్చినప్పుడు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ కు రాత్రి తెలంగాణ అర్ధరాత్రి పోయి ఇచ్చారు. అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళే. శరత్ గారు ఒక్క నిమిషం. వి ప్రకాష్ గారు ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. వి ప్రకాష్ గారు ఒక్క నిమిషం. వి ప్రకాష్ గారు, శరత్ గారు, విఠల్ గారు అందరూ తెలంగాణ మేధావులే. నేను ఒకటి ఏం అప్పీల్ చేయదలుచుకున్నా అంటే, ఈ చర్చ చూసి తెలంగాణ ఒక విఫల ప్రయోగం అని అనుకోవద్దు. మనం చేసిందంతా కూడా కరెక్ట్. తెలంగాణ రాష్ట్రం సాధించి, సరే పాలకులు మారుతూ ఉంటారు, పాలకుల మీద ఇష్టం కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది. తెలంగాణ విఫల ప్రయోగం అనే విధంగా చర్చ వెళ్ళొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు శరత్ గారు మేధావి, ఆయన అడ్వకేట్ జనరల్ కావాల్సిన వాళ్ళు. వి ప్రకాష్ గారు, జయశంకర్ గారు, జయప్రకాష్ గారి తర్వాత అంతటి మేధావి. తెలంగాణ విట్టల మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనకు తెలుసు, గొప్ప ఉద్యమకారులు. సో అందరు కూడా
ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇంతమంది పాల్గొని మన తెలంగాణ విఫల రాష్ట్రం అని మాత్రం అనకూడదు. అదొకటి చెప్పదలుచుకున్నా. ఎస్ శ్రీప్రకాష్ గారు. ఎస్ ఏం మాట్లాడాలి భరత్ గారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ఉడుకునెత్తురు పనికిరాదు, కార్యాచరణ కావాలి. కార్యాచరణ కావాలన్నప్పుడు విఠల్ గారు, పృథ్వీ లాంటి వాళ్ళు, ఈ ఆవేశంతో ఉన్న యువకులంతా కూడా ఓ పొలిటికల్ పార్టీ పెడితే నేను, శరత్ గారు, ఇన్నయ్య లాంటి వాళ్ళు మేము ఒక సలహాదారులు ఉంటాము. వాళ్ళతోనే అయితలేదు. వ్యూహం కూడా కావాలి. అన్న రేపే పెడదాం రండి. పృథ్వీని ఒప్పిస్తా. మీరు ఇన్న గారు రండి. రేపే ప్రెస్ క్లబ్ లో అనౌన్స్ చేద్దాం. అన్న మీరు మాకు సలహాదారులు ఉండండి, ఇన్న సలహాదారులు ఉండండి. అన్న మీరు అన్నారు కదా రేపే పడదాం. తెలంగాణ రాష్ట్ర సమితి అన్న ప్రకాశ్ అన్న, తెలంగాణ రాష్ట్ర సమితి పాత ఒరిజినల్ రాష్ట్ర సమితి పెడదాం. మీరే మాకు జయశంకర్ లాగా ఉండండి. మీరే మాకు జయశంకర్ లాగా ఉండండి. ఇన్న శరత్ అన్న మీరు చాలు మాకు. అన్న రేపు పెడదాం అన్న, పార్టీ పెడదాం. ఇక పార్టీ పెడదాం. నేను చెప్తున్నా నా జీవితం అంతా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెడదాం. పృథ్వీని కూడా ఒప్పిస్తా. మీరు మాకు మేధావులు ఉండండి. మీరిద్దరు ఉన్న పార్టీ లేవదు. నేను చెప్పేది మీరు ఉండండి. మీరే ఉండండి. మీరు లేపండి. మీరు లేపండి అన్న. మీరు జయశంకర్ గారి తర్వాత మీరే మేధావి. మీరు ఉండండి. నేను ఓపెన్ గా చెప్తున్నా, మనం పార్టీ పెడదాం. కేసీఆర్ తో అవసరం లేదు. మీరు మేధావులు, మీకన్నా మించిన మేధావులు లేరు. ఎందుకంటే ఈ పార్టీలు ఎట్లా పెట్టాలి, పార్టీలను ఎట్లా స్టార్ట్ చేయాలి, దానికి స్పేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, మేమిద్దరం కలిసి కేసీఆర్ గారితో కుడియడమగా ఉండి అది నిరూపించడం. నేనేంటంటే కొద్దిగా నీ ఆవేశాన్ని తక్కువలేకపోతున్నా కానీ ఇన్నయ్య గారు చాలా ఒప్పుకుంటది. ఎంత ఆవేశం ఉన్నా ఆయన అసలు దాని నుంచి బయట నాలాగా ఎమోషన్ కాడు ఆయనే. నాకు కొద్దిగా హెల్త్ పర్మిట్ చేస్తలేదు, ఏమనుకోవద్దు. నువ్వు ఇన్నయ్య గారితో కూర్చొని కొత్త పార్టీ ఎట్లా పెట్టాలి, స్పేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, తెలంగాణ వాదాన్ని జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, నీ ఆవేశం వెనుక అర్థం ఉంది, ఆవేదన ఉంది, అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. ఇవన్నీ మేము కాదనట్లేదు. నీ ఆవేశం కూడా జెన్యూనే. కానీ కొద్దిగా ఇంకా కొంచెం మెచ్యూరిటీ ఉంటే పార్టీ అనేది సాధ్యమవుతుంది. తప్పకుండా ప్రకాష్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే విఠల్ గారే కాదు,